పోకిరి రేంజ్ ట్విస్ట్, పోకిరి లెవెల్ ట్విస్ట్. ఈ మాటలు తెలుగు వాళ్ళకి చాలా అలవాటైన మాటలు. ఫ్రెండ్స్ కానీ ట్రిప్కి ప్లాన్ చేసి లాస్ట్లో ఒక ఫ్రెండ్ హ్యాండ్ ఇస్తే పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇచ్చాడు మామవాడు అనుకుంటారు. ఒక బాగా లేని సినిమాలో ట్విస్ట్ ఉండి అది ఆడియన్స్కి నచ్చకపోతే అదేదో పోకిరి రేంజ్ ట్విస్ట్ లాగా చూపించాడు, ఏముందిరా అందులో అనుకుంటారు. ఇలా చాలా సందర్భాల్లో చాలాసార్లు ఈ మాట వింటూనే ఉంటాం. బట్ మీరు సరిగ్గా గమనిస్తే పోకిరి సినిమా వచ్చి 19 ఇయర్స్ అయింది. 19 సంవత్సరాల క్రితం ఒక సినిమాలో వచ్చిన ఒక ట్విస్ట్ తెలుగు యూత్ రోజు మాట్లాడుకునే మాటల్లో ఒక భాగమైందంటే ఆ ట్విస్ట్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఆ ట్విస్ట్ ఎంత స్పెషలో చెప్పడానికి చాలా రీజన్సే ఉన్నాయి. అందులో నాకు అనిపించిన ఒక 3 రీజన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ రీజన్, ద ప్రాసెస్ ఆఫ్ ట్విస్ట్ రివీల్. ట్విస్ట్ రివీల్ చేసిన పద్ధతి. పోకిరి మూవీలో మహేష్ బాబు గారు పండు అనే క్యారెక్టర్ ద్వారా మనకి పరిచయం అవుతారు. కానీ ఆయనకి ఇంకో క్యారెక్టర్ ఉంటుంది. ఈ ఫార్మాట్ మనం చాలా సినిమాల్లో చూసాం. భాష, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఇలా చాలా మూవీస్లో చూసాం. భాషా మూవీలో రజనీకాంత్ గారు మాణిక్యంగా పరిచయమైన, సమరసింహారెడ్డి మూవీలో బాలయ్య గారు అబ్బులుగా పరిచయమైన, ఇంద్ర మూవీలో చిరంజీవి గారు శంకర్ నారాయణగా పరిచయమైన ఆడియన్స్కి ముందే తెలుసు ఈ సెకండ్ క్యారెక్టర్ గురించి. ఆ క్యారెక్టర్ ఎప్పుడు రివీల్ అవుతుందా అని వెయిట్ చేస్తుంటారు. ఇక్కడే పోకిరి ఈజ్ టోటల్లీ డిఫరెంట్. ఈ మూవీ టైటిల్ దగ్గర నుంచి మహేష్ గారి హెయిర్ స్టైల్, కాస్ట్యూమ్స్, క్యారెక్టరైజేషన్ ఎక్కడ కూడా కొంచెం కూడా క్లూ ఉండదు ఆడియన్స్కి. ఇన్ఫ్యాక్ట్ మహేష్ గారి క్యారెక్టరైజేషన్ చూస్తే టైటిల్కి జస్టిఫికేషన్ లాగా ఉంటుంది. ట్విస్ట్ రివీల్ అయ్యేదాకా ఆయన నిజంగానే పోగిరిలాగా తిరుగుతూ ఉంటారు. ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న మనిషిలాగా ఉండరు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గర పని చేయడం, గొడవలకు వెళ్ళడం, గన్స్, వైలెన్స్. సో ఆడియన్స్కి ఒక మినిమం గెస్ కూడా ఉండదు ఆ సెకండ్ క్యారెక్టర్ గురించి. అందుకే ఈ ట్విస్ట్ ఈస్ ఎవర్ గ్రీన్. సో రివీల్ చేసిన ప్రాసెసే ఈ మ్యాజిక్కి ప్రధాన కారణం. సెకండ్ రీజన్, ద ఇంపాక్ట్ ఆఫ్ ట్విస్ట్ ఆన్ ద మూవీ. సాధారణంగా ఒక ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత స్టోరీ మారుతుంది, కథ మలుపు తిరిగింది అంటారు కదా, అదే. అంటే అక్కడ నుంచి కథ మారుతుంది అని అర్థం. కానీ పోకిరి సినిమా అలా కాదు. ట్విస్ట్ రివీల్ చేసిన తర్వాత అప్పటి వరకు జరిగిన కథ మొత్తం మారుతుంది. ఎలా అంటారా? పోకిరి మూవీ ఫస్ట్ హాఫ్ గుర్తుంది కదా. హీరో ఇంట్రడక్షన్, హీరోయిన్ ఇంట్రడక్షన్, ఫైట్స్, కొన్ని లవ్ సీన్స్, కామెడీ సీన్స్, మళ్ళీ ఫైట్, ఆ ఫైట్ ఎండింగ్లో ఇంటర్వెల్. ఇంతే, ఇలా ఫ్లాట్గానే ఎండ్ అవుతుంది. నేను మూవీ చూసినప్పుడు ఇంటర్వెల్ టైంలో నాకు 2 సీట్స్ అవతల ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ సేమ్ అతడులాగే ఉంది, నథింగ్ న్యూ, బోరింగ్ అని అనింది. అంటే అతడులో డబ్బులు తీసుకుని మర్డర్స్ చేస్తాడు, ఇందులో కూడా సేమ్ అంతే, డబ్బులు తీసుకుని కొట్టడం ఆర్ చంపడం అని ఆ అమ్మాయి ఉద్దేశం. ఇన్ఫ్యాక్ట్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా ఏమంత ఎక్సైట్మెంట్తో లేదు ఆ రోజు. కామ్గా పాప్కార్న్ కొనుక్కోవడానికి వెళ్ళడం నేను చూశాను. అంటే బాగాలేదు అని చెప్పలేరు, బాగుంది అనడానికి లేదు. సెకండ్ హాఫ్ కూడా ఇంచుమించు ఇలానే నడుస్తుంది అంటిల్ ద ట్విస్ట్ రివీల్. బట్ ఒక్కసారి ట్విస్ట్ రివీల్ అవ్వగానే మనం ఇప్పటి వరకు చూసింది ర్యాండమ్గా ఏవో ఫైట్స్ కాదు, అది గ్యాంగ్స్టర్స్ ఏరివేత అని. ఒక పోలీసుడు చిల్లర రౌడీలాగా వాళ్ళతోనే ఉంటూ అందరినీ ఏరేసాడు అని. సో అప్పటి వరకు ఫ్లాట్గా అనిపించిన మూవీ మనకి గొప్పగా కనిపిస్తుంది. ఒక్క మంచి సీన్ సినిమా మొత్తాన్ని తీసుకెళ్ళి ఎవరెస్ట్ మీద కూర్చోబెట్టి ఇండస్ట్రీ హిట్ ఇస్తుంది అని టాలీవుడ్కి పరిచయం చేసిన సీన్ అది. దట్స్ వై దట్ ట్విస్ట్ ఈస్ మ్యాజికల్. థర్డ్ అండ్ ఫైనల్ రీజన్, 1 ట్విస్ట్ 3 గూస్ బంప్స్. ఒక 10 గొప్ప ట్విస్ట్ ఉన్న మూవీస్ తీసుకుంటే అందులో 9 మూవీస్కి ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ఒక్కసారి మాత్రమే గూస్ బంప్స్ వస్తాయి. కానీ పోకిరి మూవీ 9 మూవీస్ లాగా కాదు, అది 10వ రకం, అదో రకం. నాసర్ గారు ప్రకాష్ రాజ్కి రివీల్ చేసినప్పుడు ఆడియన్స్కి కూడా రివీల్ అవుతుంది. మహేష్ బాబు గారు యూనిఫామ్లో, బ్యాక్గ్రౌండ్లో హెలికాప్టర్, మణిశర్మ గారి తత్తరిలే బీజిఎం, అసలు గూస్ బంప్స్కి డెఫినిషన్ ఆ మూమెంట్. బట్ ఇక్కడితో అయిపోదు. నెక్స్ట్ సీన్లో ప్రకాష్ రాజ్ గ్యాంగ్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆశీష్ విద్యార్థితో ఫోన్లో మాట్లాడుతూ వాడిని వేసేద్దాం అనుకుంటే ఇక్కడ ఇంతమంది వచ్చారేంటి అని ప్రకాష్ రాజ్ అంటాడు. అప్పుడు ఆశీష్ విద్యార్థి, ఇప్పుడు ట్రై చేయకండి, వాడెవడో నాకు ఇంకా తెలియదు అంటాడు. అప్పుడు వస్తుంది ఒక అంబాసిడర్ కార్. మహేష్ కార్ దిగగానే అందరూ షాక్. ఆశీష్ విద్యార్థి సెల్యూట్ కొట్టాలా వద్దా అని డైలమా. ఇన్ని రోజులు గొడవ పెట్టుకుంది నా పై ఆఫీసర్తోనా అనే ఎక్స్ప్రెషన్. ప్రకాష్ రాజ్, సుబ్బరాజు అందరూ మామూలుగా షాక్ అవరు.
గూస్ బంప్స్ ఫర్ ది సెకండ్ టైం. కంటిన్యూషన్లో ఇలియానా చూస్తుంది, జస్ట్ స్టన్ అయిపోతుంది. మళ్ళీ థర్డ్ టైం గూస్ బంప్స్. ఒకటే సీన్, మహేష్ బాబు గారు ఐపీఎస్, కానీ ఆల్రెడీ ఆడియన్స్కి రివీల్ చేసిన ఈ సీన్కి 3 సార్లు గూస్ బంప్స్ తెప్పించారంటే ఆ ట్విస్ట్ ఎవర్గ్రీన్గా మారకుండా ఏం చేస్తుంది? 19 ఇయర్స్ ఏంటి, 90 ఇయర్స్ అయినా ఈ పోకిరి ట్విస్ట్కి తెలుగు వాళ్ళందరూ ఫ్యాన్సే. ఇంత మంచి సీన్ రాసిన పూరి సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ పోకిరి మూవీ థియేటర్లో చూసిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. అది కింద కామెంట్స్లో రాయండి, నేను అన్ని కామెంట్స్ చదువుతాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.